జేసీ పవన్ వైసీపీలో చేరికపై స్పందించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ పవన్ చేరికపై జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. అధినేత జగన్ ఏం చేసినా మాకు ఓకే అని చెప్పారు పెద్దారెడ్డి. డిప్యూటీ సీఎం పవన్పై కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటమే వేస్ట్ అంటూ ఆయన కామెంట్ చేశారు. మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే పవన్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఆడవారికి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఓదార్చాడా అంటూ ప్రశ్నించారు పెద్దారెడ్డి. ఆడవాళ్ల జోలికొస్తే నరికేస్తామన్న పవన్ ఇప్పుడు ఎక్కడా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర నెల మామూళ్ల కోసమే పనిచేస్తున్నాడంటూ విమర్శించారు పెద్దారెడ్డి. ప్రశ్నించుతారని చెప్పు, ప్రశ్నించి చెప్తుంటే ఇట్లా మహిళలపై నిన్న దాడులు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? కనీసం ఒక మహిళ దగ్గరికి వచ్చి ఓదార్చినాడా? నందికొట్టుకూరులో చంపి రేప్ చేసి చంపి యాడ్నా పారేస్తే ఇంతవరకు ట్రేస్ అవుట్ కూడా కాలే. ఎక్కడున్నాడే పవన్ కళ్యాణ్? ఏడన్నుంటే చంద్రబాబు నాయుడు దగ్గర నెలమామూలు వస్తుంటే తీసుకొని ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రశ్నించే స్థాయిలో ఎక్కడా లేదు. ఎస్సీ పవన్ రెడ్డి మీ పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఈ రోజు అనంతపురం జిల్లా నేతలు అడ్డుకోవడం జాయిన్ అయ్యడం కూడా బాగా ప్రచారం జరుగుతుంది. పిలుచుకురాని నేనే తోలుకొని పోతా, మా లీడర్ ఆహ్వానిస్తే లోపలికి వచ్చాడు, ఆ 20 దొబ్బితే బయటపడతాడు. అది పవన్ కుమార్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది. ఓవర్గా యూట్యూబ్ లలో పెట్టుకొని దానిలలో పెట్టుకొని హైప్ క్రియేట్ చేసి ఎవరినో డిమోల్ట్ చేయాలని ఆలోచన చేస్తాను. కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, జేసీ పవన్ చేరికకు సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాకేం అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఏ డెసిషన్ తీసుకున్నా మాకు ఓకే, ఆయన ఓకే అంటే పార్టీలో చేరతాడు, లేకపోతే లేదనేటువంటి కామెంట్ కూడా చేశారు. పెద్ద చర్చ జరుగుతోంది గత కొన్ని రోజులుగా. ఏంటి సస్పెన్స్ వీడుతుందా లేదా అనేది, అసలు నిజంగా పవన్ చేరికకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మురళి, ఈరోజు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలనమైనటువంటి ప్రకటనలు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అనంతపురంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా ఉన్నాయి. ప్రధానంగా జేసీ పవన్ రెడ్డి ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తున్నారు అనేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించడంతో పాటు వివిధ రకాలుగా మీడియాల్లో కూడా ప్రచారం జరగడం, అదేవిధంగానే పలు యూట్యూబ్ ఛానల్లో కూడా పెద్ద ఎత్తున జేసీ పవన్ రెడ్డి ఇక టీడీపీకి బై బై చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కూడా పవన్ రెడ్డి మాట్లాడాడు అనేటువంటి విధంగా ఎవరికి తోచిన విధంగా వారు ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అనేటువంటి విధంగా మీడియా చేసినటువంటి క్వశ్చన్ ఆయన ఘాటుగానే స్పందించారు. జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తే నేనే ఆహ్వానిస్తాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగానే పార్టీలోకి రమ్మనడానికి పొమ్మడానికి లేక కారణడానికి నేనెవరు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇది కాబట్టి ఆ పార్టీ అధినేత ఆయనకు ఆహ్వానించినా కూడా మాకు సమ్మతమే, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి విధంగా చెప్పారు. ఎందుకంటే అధినేత ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానిపైన వద్దనడానికి కాదనడానికి నేనెవరు అనేటువంటి విధంగా కూడా చెప్తున్నా. వస్తే మాత్రం నేనైనా కూడా ఆహ్వానిస్తాను అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ ఒకవైపు జేసీ పవన్ రెడ్డి చాలా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో బాబాయి అదేవిధంగానే తమ్ముడు ఇద్దరు కూడా టీడీపీలో ఉన్నారు. ఒకరు మున్సిపల్ చైర్మన్ గా, మరొకరు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పూర్తిగా అంటకాగినటువంటి వారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తారా లేదా పవన్ రెడ్డి ఏ విధంగా వస్తాడు అనేటువంటి విధంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే జేసీ పవన్ రెడ్డి మాత్రం అవునని కానీ కాదని కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. అంటే ఈ సైలెన్స్ మరి ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి కదా. దీనికి సంబంధించి జేసీ పవన్ రెడ్డి వర్గం ఏం చెప్తోంది ప్రధానంగా?
అయితే ప్రధానంగా జేసీ పవన్ రెడ్డితోనే ఇటీవల నేను మాట్లాడినటువంటి పరిస్థితి. ఇటీవలగా నేను ఒక ఇంటర్వ్యూ కావాలనేటువంటి విధంగా కూడా నేనే నేరుగా ఆ జేసీ పవన్ రెడ్డితో మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇంటర్వ్యూ కోరినటువంటి సందర్భంలో మీరు రండి హైదరాబాద్ కి మాట్లాడదాము అని ఆయన నవ్వుతూ రమ్మన్నారే కానీ అయితే పార్టీలోకి వస్తానా లేదా అనేటువంటి విధంగా ఏమాత్రం ఆయన స్పందించడం లేదు. అయితే ఎవరికి వారు తోచుకున్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఏ విధంగా నేను సమాధానిస్తాము అనుకుంటున్నారు అనేటువంటి విధంగా కూడా జేసీ పవన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మురళి. అలాగే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి కామెంట్స్, గతంలో ఆడవాళ్ళ జోలికి వస్తే దీనికి సంబంధించి సీరియస్గా ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కనీసం వారిని ఓదార్చారా అనేది కూడా కొంచెం ఘాటుగా కేతిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఘాటుగా ప్రశ్నించడం కూడా జరిగింది. దానికి సంబంధించి అప్డేట్స్. అయితే మురళి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు జేసీ ప్రధానంగా జేసీ పవన్ విషయం ప్రస్తావిస్తున్నా, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. ప్రధానంగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలపైన మీరు ఏ విధంగా స్పందిస్తారా అనేటువంటి నేపథ్యంలోనే అయితే పవన్ కళ్యాణ్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడడమే ఒక శుద్ధ దండగా. ఆయన అసలు పొలిటీషియన్ అయితే కదా, ఆయన ఏదో ఆయన యొక్క సినిమాలు నిర్వహించుకునేటువంటి వ్యక్తి, సినిమా హీరోగా మాత్రమే ఉన్నాడు. అయితే గతంలో కూడా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆడవారి పైన ఏదైనా దాడులు కానీ లేదా ఎవరైనా కానీ చీటింగ్ కానీ లేకపోతే ఇతరత్ర టీజింగ్ కానీ చేస్తే నేను వారి పైన తీవ్రంగా స్పందిస్తాను, ఖచ్చితంగా అలాంటి వారి ఆట కట్టిస్తాను, ఆడవారి జోలికి వస్తే వదిలేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి విషయం పైన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించాడు. అయితే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి మహిళ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా స్పందించాడో అందరూ చూశారు కదా. అసలు ఒక అమ్మాయి పైన రేపుకు పాల్పడి అసలు శవమే కనిపించుకోకుండా పోతే మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనేటువంటి విధంగా కూడా ఆయన స్పందించాడు. ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కేతిరెడ్డి పెద్దారెడ్డి. అంతేకాదు తీవ్రంగా విమర్శలు కూడా చేశాడు. అసలు అసలు పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియనే కాదు, అయితే ఆయన కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఇచ్చేటువంటి మామూళ్ళ కోసమే మాత్రమే ఆయన మామూలు తీసుకొని నిమ్మకుండిపోతాడు, ఆయన చేసేదంటూ ఏమి లేదు. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్, అసలు మాట్లాడడమే వేస్ట్ అనేటువంటి విధంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటమే వేస్ట్ అనేటువంటిది పెద్దారెడ్డి ఆలోచన. అలాగే మహిళలపై దాడులు జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నాడంటూ కూడా పెద్దారెడ్డి చేసినటువంటి కామెంట్. ఆడవారికి అన్యాయం జరుగుతుంటే కనీసం ఓదార్చడానికి కూడా కీలకంగా పెద్దారెడ్డి ప్రశ్నించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే జేసీ పవన్ రెడ్డికి సంబంధించి కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. జేసీ పవన్ చేరికకు సంబంధించి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కట్టుబడి ఉంటానని అయితే కుండబద్దలు కొట్టారు కేతిరెడ్డి. అధినేత జగన్ ఏం చేసినా మాకు ఓకే అంటూ కూడా చెప్పారు ఆయన. డిప్యూటీ సీఎం పవన్ మీద కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెప్పు, ప్రశ్నించి చెప్తుంటే ఇట్లా మహిళలపై నిన్న దాడులు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? కనీసం ఒక మహిళ దగ్గరికి వచ్చి ఓదార్చినాడా? నందికొట్టుకూరులో రేప్ చేసి చంపి యాన్న పారేస్తే ఇంతవరకు ట్రేస్ అవుట్ కూడా కాలే. ఎక్కడున్నాడే పవన్ కళ్యాణ్? ఎడన్నుంటే చంద్రబాబు నాయుడు దగ్గర నిలమాములు వస్తుంటే తీసుకొని ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రశ్నించే స్థాయిలో ఎక్కడా లేదు.